పర్లేదు పర్లేదు ఆడిపోద్దులే. పరమా జీవము నాకు నిరంతరము నడిపించును మరలా వచ్చి సుఖైపోను నిరంతరము నడిపించును మరలా వచ్చి సుఖైపోను సాలును ఆరును ఏసు సాలును పాలును ఏ సమయమైన ఏ స్థితికైనా మా జీవితములో ఏసు సాలును లేదు బాగుంది కమ్మర్తలు అయితే వచ్చి లోకము శరీరములాగినను లోబడక నేను వేదను అది ప్రత్యేకమైనటువంటి సమయంలో ఆయన గ్రంథంలో విధించినటువంటి అధికారమును బట్టి ప్రత్యేకమైనటువంటి సమయంలో నాయన మరి ఈ ఆత్మాక గ్రామంలో నాయన మరి ఈ నీళ్లలో తండ్రి పరిశుద్ధాత్మకు సాదృశ్యమైనటువంటి నీళ్లను మరి దిగి ఈ వాక్య ప్రకారము తండ్రి పిల్లలకు తండ్రి వాక్య కార్యక్రమం చేయబోతుండగా తండ్రి ఆకాశ మహాకాశముల పై నుండి మీరు చూస్తూ ఉన్నారు, కింద నీళ్లు ఉన్నాయి ప్రభు. ఇప్పుడు చేసేటువంటి ప్రతి కార్యక్రమం ద్వారా నీవే తండ్రి ఘనత మహిమ ప్రభావములు పొందుకోమని ప్రార్థన చేసుకుంటాము. తండ్రి ఎవరైతే తండ్రి కార్యక్రమం ఉన్నారో వారు కూడా త్వరగా మీ బాప్తిస్మం పొందాలనేటువంటి కృపలో వారు పొందుకున్నట్లు సహాయం చేయండి. తండ్రి సహోదరి ఆమె రాజీ విషయంలో, సహోదరి లక్ష్మి విషయంలో ఆయన ఈ సమయంలో ప్రభావ మరి ఈ బాప్తిస్మమును జరిగిస్తుండగా నీవే ఘనత మహిమ ప్రభావములు పొందుకున్నామని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడుగుతున్నాం తండ్రి. నెల దిగమ్మ పాపం చేయొచ్చు కదా. అక్కడ అంజనాక లోనికి వెళ్ళమంటున్నావు, లోన తొలి అందులో ప్రభునందు పిల్లారా, మరి ఈ సమయంలో రాజీ మన మధ్యలో ఉన్నది. దేవుని యొక్క వాక్య ప్రకారంగా ఇక్కడ మరి కొన్ని ప్రమాణాలు మనం చేసుకోవాలి. మా సహోదరి రాజీ, మరి నువ్వు పరలోకం ముందున్నటువంటి దేవుడు పైన చూస్తున్నాడు. ఇక్కడ నువ్వు కింద నీళ్ళలో దిగావు. ఈ ఒట్టి నీళ్లు మాత్రమే కాదు, దేవుని వాక్యముతో చేర్చబడినటువంటి నీళ్లు, మరి ఈ పరిశుద్ధమైనటువంటి. మరి ఈ సమయంలో నువ్వు యేసుక్రీస్తు ప్రభు నిజమైనటువంటి రక్షకుడు. ఆయన నీ పాపముల కొరకు చనిపోయాడు. ఆయన చనిపోయి 3వ దినానికి తిరిగి లేచాడు. ఆయన తిరిగి మరలా నా కొరకు రాబోతున్నాడు అని నమ్ముతున్నావా? అయితే మరి నువ్వు మారు మనసు పొంది దేవుని యొక్క వాక్యం ద్వారా నీ ఎంతటికి నీవే ఈ బాప్తిస్మం పొందాలని నువ్వు అనుకుంటున్నావా? వెరీ గుడ్. అయితే మరి నువ్వు మారు మనసు పొంది బాప్తిస్మం పొందాలనుకుంటున్నావు. బాప్తిస్మం పొందిన తర్వాత మరి నీ భర్తను కూడా మరి సంఘంలోనికి తీసుకుని వెళ్తావా? వెరీ గుడ్. అలాగే మరి నీ కుటుంబం మరి దేవుని సన్నిధికి ప్రతి వారము వెళ్ళటానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ఇష్టపడుతుంది. మరి మీకు వచ్చేటువంటి ప్రతి దశమ భాగాలన్నింటినీ, కానుకలన్నింటినీ, ప్రత్యేకమైన అర్పణలన్నింటినీ కూడా దేవునికి ఇవ్వాలని నువ్వు ఇష్టపడుతున్నావా?
మరి దేవునితో నువ్వు ప్రమాణం చేస్తున్నావు, నాతో కాదు ప్రమాణం చేసి, ఓకేనా? మరి నీ పేరు రాజీ, ఆ రాజు అనే పేరు దానినే ఉంచుతున్నాము, దాన్ని మార్చవలసిన అవసరత లేదు. దయచేసి మరి ఈ సమయంలో నీకు నేను యేసు ప్రభు వారు నాకు ఇచ్చినటువంటి అధికారమును బట్టి, తండ్రి నాకు అనుగ్రహించినటువంటి అధికారమును బట్టి నేను నీకు బాప్తిస్మం ఇస్తున్నాను. ఇలా పెట్టాము ఒకసారి, ఇలా ముక్కలు ఇలా బట్టి ఓకే, రైట్. యేసు ప్రభు వారు నాకు ఇచ్చినటువంటి అధికారమును బట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో రాజుకి బాప్తిస్మం ఇస్తున్నాను. తండ్రి యేసుని రక్తమందు కడుగబడి వాక్యం చే నిత్యం భద్రం పరచబడి, యేసుని రక్తమందు కడుగబడి వాక్యం చే నిత్యం భద్రం పరచబడి, కరణ పరిశుద్ధత వేదన కరణ ప్రభునందు ప్రియులారా, ఈ సమయంలో లక్ష్మి అనేవి మన సంఘ సభ్యురాలు. చాలా సంవత్సరాలు మరి మన సంఘానికి వస్తూ దేవుని యొక్క వాక్యంలో ఉంటూ ఎదిగి మరి ప్రభు యొక్క బాప్తిస్మం పొందాలనేటువంటి ఒక నిర్ణయానికి మన కదమ్మా. మన పేరు లక్ష్మి. మరి యేసుక్రీస్తు ప్రభు వారు నిజమైనటువంటి రక్షకుడు. ఆయన నా పాపముల కొరకు చనిపోయాడు, ఆయన నా కొరకు తిరిగి లేచాడు, ఆయన తిరిగి నా కొరకు రాబోతున్నాడు, నన్ను నిత్య రాజ్యంలోనికి తీసుకుని వెళ్తాడు అని నువ్వు నమ్ముతున్నావా? యేసుక్రీస్తు ప్రభువు నందు విశ్వాసం ఉంచడం ద్వారా రక్షణ కలుగుతుంది అని నువ్వు నమ్మగలుగుతావా? అదేవిధంగా మరి ఇక్కడ నుండి ఈ బాప్తిస్మం పొందిన తర్వాత ఈ బిడ్డలను మరి కుటుంబంలో దేవుని మందిరములు ప్రతి ఆదివారము, ప్రతి శనివారం, ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలన్నింటిలో పాలు పంపులు పొందడానికి నేను సిద్ధపాటు కలిగి ఉన్నావా? వెరీ గుడ్. అదేవిధంగా మరి నీకు కలిగినటువంటి రాబడి అంతట్లో దశమ భాగములు, ప్రత్యేకమైన అర్పణలు, ప్రథమ ఫలములు ఇవన్నీ కూడా ఇవ్వటానికి నీవు సిద్ధపడి ఉన్నావా? సిద్ధపడి ఉన్నావు. మరి ఇక ముందు మరి నీ పేరు జీవ గ్రంథంలో, ఎక్కడ జీవ గ్రంథంలో దేవుడు పరలోకమంలో ఉన్నటువంటి ఆ జీవ గ్రంథంలో నీ పేరును లిఖిస్తూ ఉన్నాడు అనేటువంటిది నువ్వు నమ్ముతున్నావా? నమ్ముతున్నాను. అయితే నీ పేరు లక్ష్మి కనుక మరి దేవుని యొక్క పేరుగా నీ పేరు షారోన్ రాణిగా పెట్టబోతున్నాను. షారోన్ రాణి కాబట్టి ఆశీర్వదించబడినటువంటి రాణి అని అర్థం. కాబట్టి ఇక్కడ నుండి ఈ పేరు షారోన్ రాణిగా పిలవాలి. లక్ష్మి అనేటువంటి పేరు, పాత పేరు పోతుంది, కొత్త పేరు కలుగుతుంది, దేవుని పేరు. జీవ గ్రంథంలో ఉన్నటువంటి షారోన్ రాణిగా నిన్ను మరి అభిషేకిస్తున్నాం, పిలుస్తున్నాం. ఓకేనమ్మా? సరే, నువ్వు చెప్పినటువంటి సాక్ష్యము మరి నేను ఎవరైనా బలవంతం చేసి బాప్తిస్మం తీసుకోమో, బలవంతంగా నేను తీసుకొచ్చి ఇక్కడ ఎవరైనా మరి బాప్తిస్మం తీసుకోమని ప్రేరేపించారా? వెరీ గుడ్. గట్టిగా చెప్పు. నీ ఇష్టముతో ఈ బాప్తిస్మం తీసుకుంటున్నావు. పైన ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఇక్కడ నువ్వు చేస్తుంది అని చెప్పండి. నీళ్లు, ఈ వట్టి నీళ్లు మాత్రమే కాదు, నీకు ఇంతకు ముందు తెలియజేస్తాను. దేవుని వాక్యంతో చేర్చబడినటువంటి నీళ్ళు, పునర్జన్మ సంబంధం అనేటువంటి స్నానం. సరే, నువ్వు చెప్పినటువంటి సాక్ష్యమును బట్టి, ప్రభువైన యేసుక్రీస్తు వారు నాకు అనుగ్రహించినటువంటి అధికారమును బట్టి మరి సహోదరి షారోన్ రాణికి నేను బాప్తిస్మం తండ్రి యొక్కయు, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ఈమెకు బాప్తిస్మం ఇస్తున్నాను అంటుంది. యేసుని రక్తమందు కడుగబడి
తిరిగేదను బంగారు వీధులలో తిరిగేదను యేసురాజు నేను ప్రభునందు పిల్లారా, ప్రియమైనటువంటి సంగమా, ఈ రోజున మరి సహోదరి రాజు మన చిన్నతనం నుండి కూడా సండే స్కూల్ కార్యక్రమాల్లో పాల్గొంది. ప్రతి ఆదివారం కూడా అక్కడ వారి ఇంటి దగ్గర ఉన్నటువంటి చర్చికి వీలైనంత మట్టుకు వెళ్తూ ఇక్కడ కూడా వస్తూ ఉన్నటువంటి కుటుంబము. ఇక్కడ సహోదరి శారా కూడా ఇక్కడే మరి ఆ కార్యక్రమాలన్నీ కూడా మన సంఘం తరఫున జరిగించాము. అందులో వచ్చి నేను ఆమెకు బాప్తిస్మం ఇతరులు వెనకాడలేదు. రెండవది మరి సహోదరి సారాను రాని ఆమె ఇప్పటి నుండి దేవుని యొక్క వాక్యాన్ని వింటూ మరి ఆ విస్తాను పూర్వకముగా దేవుని యొక్క రాజ్యమునకు వారసురాలు అవ్వాలని ఇష్టపూర్వకముగా బాప్తిస్త కార్యక్రమానికి ముందుకు వచ్చింది. ఈ రెండు కార్యక్రమాలు, ఈ రెండు బాప్తిస్తాలు దేవుని దృష్టిలో చాలా విలువైనవి, చాలా ఘనమైనటువంటి. దేవునికి స్తోత్రం చెల్లించుతారు. ప్రియులారా, మిగిలినటువంటి ఎవరైన వారు మేము కూడా బాప్తిస్మం తీసుకోవాలి అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వారు ప్రభువును ఆలస్యం చేయకుండా దేవుని యొక్క రాకడకు ముందే మీరు కూడా ఈ బాప్తిస్మ కార్యక్రమం తీసుకోవాలని ప్రభు నామమును బట్టి ప్రార్థన చేస్తూ మీకు తెలియజేస్తున్నారు. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుని అందరూ కూడా. మహాగణుడైనటువంటి మా పరలోకపు తండ్రి, నమ్మకమైనటువంటి మా యేసయ్య, పరిశుద్ధుడు అయినటువంటి మా తండ్రి, ఇదిగో ప్రభా ఈ మధ్యాహ్న సమయం ముందు నాయన ఇదిగో నీ రాష్ట్రుడైనటువంటి నన్ను ప్రభు మీరు ప్రత్యేకపరిచి నీకు ఇచ్చినటువంటి అధికారమును బట్టి ప్రభు ఆయన ఇదిగో తండ్రి సహోదరి రాజుకిని అలాగే తండ్రి సహోదరి శారన్ రానికి ప్రభు ఆయన మరి బాప్తిస్మ కార్యక్రమం జరిగించడానికి మిరిచినటువంటి కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభు. వారి ఇరువురు తండ్రి మరి 2 ఆత్మలు రక్షించబడ్డాయి నాయన, 2 గొర్రెలు రక్షించబడ్డాయి ప్రభు. మరి నశించిపోయేటువంటి వారి నుండి మీరు ప్రత్యేకించిన విధానమును బట్టి నీకు వందనాలు. మీరు నాయన పరలోక రాజ్యములు జీవగ్రంథంలో మీరు పేరు లిఖించబడినట్లుగా ఆయన మీరు చేసినటువంటి విధానమును బట్టి నీకు వందనాలు. ఇక ముందు రక్షణ విషయంలో కుటుంబం ఎదిగి వర్ధిల్లినట్లుగా సహాయం చేయండి నాయన. వారి కుటుంబం అంతా కూడా జీవించబడినట్లు సహాయం చేయండి. సంఘాన్ని బట్టి నీకు వందనాలు, సంఘ బిడ్డలు బట్టి నీకు వందనాలు. ఇంకెవరైతే ప్రభువా ఈ సమయాన్ని అదే నాయన విలువైనటువంటి నాయన మరి ఘనమైనటువంటి నాయన మరి ఈ కృపను తృణీకరించకుండా మేము కూడా రక్షణ పొందాలి, రక్షణ భాగ్యంలోనికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన కలిగి ఆత్మను సంతృప్తి చేసుకున్నట్లు సిద్ధపాటు మీరు అనుగ్రహించుకుని ప్రార్థన చేస్తున్నాను. ఇవరకు ఆయన నీవే ఘనత మహిమ ప్రభావములు మీరు పొందుకున్నటువంటి విధానములు బట్టి సంఘానంతటిని జీవించి ఆశీర్వదిస్తున్నాను. యేసు పరిశుద్ధ నామములో నామమున సంపూర్ణ అపాధికనంత నాశనం కలుగుతుంది. మన తండ్రి దేవుని ప్రేమ, ఆయన కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ కన్యల సహవాసము ఈ ప్రత్యేకమైన సమయంలో మొత్తముగా బాప్తిస్మం తీసుకున్నటువంటి దృష్టిని సదాకాలం తోడేందుగా అందరూ చర్చిలోనికి వెళ్ళనమ్మా. అక్కడ మనకి ఆశీర్వాదాలు ప్రభు సంస్కరణ ఉంటుంది. కార్యక్రమం అయిన తర్వాత మన గణేష్ అలా ఉన్నాను. ఈశ్వరుని చూడు కలిసాను ఏమండి